ఓరుగల్లు గడ్డ మీద రేవంత్ రెడ్డి గారు వారి యొక్క స్పీచ్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఎవ్వరు కానీ మహిళా మంత్రులు లేరు అని చెప్పడం జరిగింది. మరి నేను ఇలా అడుగుతూ ఉన్నాను, సబితా ఇంద్రారెడ్డి గారు యాజ్ ఏ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సర్వ్ చేశారు. సత్యవతి రాథోడ్ గారు వారు కూడా ఒక మినిస్టరే కదా. ఒకటి నేను తెలియజేస్తూ ఉన్నాను, సగం వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని మరియు రెండవ అంశం కాకతీయ విశ్వవిద్యాలయాన్ని డెవలప్ చేస్తే సగం వరంగలే కాదు సగం తెలంగాణనే డెవలప్ అయింది అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారండి హానరబుల్ సీఎం గారు? ఎస్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ సార్. మీరు దయచేసి ఇది తప్పు సార్, చాలా తప్పు సార్. యాజ్ అ స్ట్రాటజిస్ట్గా నేను చెప్తున్నాను, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏందో మీరు ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన ఏదో అయిపోదండి. ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అంటున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 87,000 కోట్ల అప్పు కేవలం కరెంటు కోసమే మనం ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఆ 87,000 crores మేము అది మైనస్ చేసేసి దాన్ని మేము గార్బేజ్ ద్వారా జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీని మేము డెవలప్ చేద్దామనే ఆలోచన మేము ఉన్నామనేసి నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి వర్యులు అన్ముల రేవంత్ రెడ్డి గారు అన్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి తీసుకొస్తే డెవలప్ అయిపోతుంది అన్నారు. మరి తులసిబార్ నుంచి మనకు 100 feet రోడ్ ఏదైతే మన కాకతీయ యూనివర్సిటీ నుంచి ఫాతిమా జంక్షన్ వరకు కనెక్ట్ అయ్యే 100 feet రోడ్ ఏదైతే ఉందో ఆ తులసిబార్ దగ్గర వరదలు అతి భారీగా వచ్చినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే ఎంతగానో ఇబ్బంది పడ్డారో. కానీ దాన్ని చూసి వెంటనే అది ఇంప్లిమెంట్ చేసి ఆరూరి రమేష్ గారు మరియు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఇద్దరు 2 శాసనసభ్యులకు సంబంధితమైన కనెక్టింగ్ రోడ్ అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసి వరదల్ని ఆపడం జరిగింది. ఇప్పటివరకు చూడండి, మొన్న భారీ నుంచి అతి భారీ వర్షం అనేది పడడం జరిగింది, మనం అందరం చూసిందే. కానీ ఇంచుమించు కూడా ఎవరికి హాని కలగలేదు అని ఇక్కడ ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. మరి హైడ్రా బేసిస్ పైన చెప్తున్నాను, వర్టికల్ హారిజాన్ మెథడ్ ఉంది, చెక్ డ్యామ్స్ మెథడ్ ఉంది, వేరియస్ మెథడాలజీస్ ఉన్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఇప్పుడు జనాభా అనేది పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో అత్యంత జనాభా ఉన్న దేశము ఏదైనా ఉన్నదా అంటే ఇలా భారతదేశం అని చెప్పాలి. మరి ఇలా ఇల్లులన్నీ కూలగొట్టుకుంటూ పోతున్నారు ఇలా ముఖ్యమంత్రి వర్యులు. అసలు మీ తప్పే కాదు సార్, నేను ఉన్నపలంగా చెప్తున్నాను. మీ వెనకాల ఉండే స్ట్రాటజిస్ట్ ఎవడైతే ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే ఉన్నాడో నేను తీవ్రంగా ఖండిస్తూ ఇలా ఈ యొక్క మీడియా సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను. పాపులేషన్ పెరుగుతాన కొద్దీ, జనాభా పెరుగుతాన కొద్దీ మనుషులు అనేటోడు ఇంట్లో బతుకుతాడు కానీ నదులలో సముద్రం లోపలలో బతుకుతారా అని నేను ఇలా అడుగుతా ఉన్నాను. అది కాదు కదా, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. ఇల్లులు కూడా కొట్టుకుంటూ పోతుంటే మరి ఈ జనాలందరూ ఎక్కడ పోతారు? ఇలా కావాలంటే స్లములు క్లియర్ చేయండి. పురుషాలలో ఉండేటోనికి పోయి తీసుకెళ్ళి ఇంద్రమ్మ ఇళ్ళల్లో కూర్చోబెట్టండి సార్, మేము కాదనట్లేదు. కానీ 2 అంతస్తుల 3 అంతస్తుల బంగ్లాలు ఉన్న దగ్గరకు వచ్చేసి మీ ఇల్లులు కూలగొట్టి మేము ఇంద్రమ్మ ఇళ్ళకి పోతామంటే 3 కోట్ల ఇల్లు వాల్యూ ఉన్న ఇల్లుల్ని కూలగొట్టి మీరు తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడతా అంటే ఎవరు కూర్చుంటారు సార్? నాకు అర్థమైతలేదు. ఏ స్ట్రాటజిస్ట్ అయినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ అనాలిసిస్ బేసిస్ పైన కానీ, బడ్జెట్ కాన్స్టెంట్ లైన్ బేసిస్ పైన కానీ, మైక్రో ఎకనామిక్స్లో ఇవన్నీ అంశాలు ఉంటాయి. ఈ అంశాలను తెలుసుకోండి. యాజ్ అ స్ట్రాటజిస్ట్గా నేను ప్రతి ఒక్క స్ట్రాటజిస్ట్ని, కాంగ్రెస్ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్ని యొక్క మీడియా సమక్షంలో తెలియజేస్తూ, నా పేరు ఆదిత్య యాదవ్ మాధవీణ. ప్లీజ్ సపోర్ట్ C9 TV.